యూరియా సరఫరా చేయాలని నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం తిరుమలాపురం పంచాయతీ గుడినర్వ గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. ఉదయగిరి వ్యవసాయ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. గత వారం రోజులుగా తాము యూరియా కోసం తిరుగుతూ అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. యూరియా కోసం ఉదయగిరికి రాగా స్టాక్ అయిపోయిందంటున్నారని తెలిపారు. యూరియా కోసం చెప్పాల్సిన ఓటీపీలు సిగ్నల్ అందక అవస్థలు పడుతున్నామని, అలాగే తమ బయోమెట్రిక్ పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. మాది తిరుమలాపురం పంచాయతీ గుడినర గ్రామం. యూరియా కొరతగా ఉంది. వారం రోజుల నుంచి సెలవులు ఉన్నాయి కాబట్టి పండగ సెలవులు. ఇప్పుడు ఈ రోజు వస్తే కూడా ఆడ తగినంత స్టాక్ లేదు. యూరియా కోసం రైతులేమో ఎక్కువ వచ్చారు. మనం సాయంత్రం దాకా ఉన్నా సరే ఈడ వస్తాడని నమ్మకం కూడా లేదు. వెయిట్ చేసిన తర్వాత యూరియా రాకపోయినా ఇబ్బంది. ఒకవేళ వచ్చినా సరే ఇక్కడి నుంచి తీసుకొని ఊరికి వెళ్ళాలంటే మేమే వేసుకోవాలి. రవాణా ఖర్చులకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వేసుకోవాలి. అదే మాకు సచివాలయంలో ఉంటే కావాల్సి ఉన్నప్పుడు తీసుకొని అక్కడి నుంచే చేలోకి వేసుకొని పోయి డైరెక్ట్ గా మేము పొలంలో చల్లుకుంటాము. ఇక్కడి నుంచి తీసుకొని పోయి వేసుకొని చేయాలంటే చాలా భారంగా ఉంది. మాకు సచివాలయంకి కాబట్టినంత యూరియా ప్లస్ డిఏపి కానీ మిగతా 20 మాకు సచివాలయంకి పంపించాల్సిందిగా కోరుతున్నాం. ఇవాళ వస్తే అటు 200 మంది మనుషులు ఉన్నారు. 200 కట్టలు కూడా లేవు. కట్టకు ఒక మామిడికాయల దాకా మేము వాటిని వెయిట్ చేసినా కూడా కట్ట దొరుకుతుందో లేదో నమ్మకం లేదు. మామిడికాయల దాకా ఉండిపోవాలంటే కొంతమందికి ఆరోగ్యాలు సరిలేవు. ఒకవేళ కట్ట వచ్చినా కూడా ఎన్ని ఆడికి పోవాలంటే ఆటో వాళ్ళకి 50 రూపాయలు ఇవ్వాలి. అందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మా సచివాలయంలో దింపితే మేము ఓటీపీలు కూడా ప్రాబ్లం ఉంది. ఈ ఓటీపీలు చెప్పమంటారు. ఓటీపీలు కొంతమందికి రాలేదు, కొంతమందికి ఏళ్ళు ముద్దలు పడలేదు. ఇవన్నీ రవాణా ఖర్చులు మరీ ఎక్కువైపోతున్నాయి. అందువల్ల మా సచివాలయాలు దింపితే మేము అవసరమైనప్పుడు తీసుకుంటాము. అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరిచ్చినా సరిపోద్ది, ఒకరున్నా సరిపోద్ది. ఆయన అడిగితే స్టాఫ్ లేరు అని ఎగ్గొట్టుకున్నాడు.